హలో బేటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే ఒక అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి అన్ని వీడియోస్కి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజైతే నేను హ్యాండ్ వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను అనమాట. ఇది ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. సో కంప్లీట్ రివ్యూ ఇస్తానన్నమాట. ఇదైతే కొలాబ్ వీడియో కాదండి, కొలాబరేషన్ కాదు. మా ఇంటి కోసం తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ కొత్త ఇంటికి వచ్చామా అందరికీ తెలుసు, రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే. సో కొత్త ఇంట్లో కానీ హ్యాండ్ వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టిన వెంటనే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. సో ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, నాకు చిన్న బూస్టప్గా ఉండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. సో ఈరోజు హ్యాండ్ వాక్యూమ్ క్లీనర్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందన్నమాట. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వర్క్ అయితే చాలా బాగా అవుతుంది. నేను ఇది కొన్న తర్వాత అన్బాక్సింగ్ వీడియో చేశాను. తర్వాత వర్క్ అయిన తర్వాత ఒక 1 వీక్ ఆగి మీకు రివ్యూ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 1 వీక్ చూశాను అది డైలీ వాడుతూ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో తర్వాతే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది కెంట్ వాళ్ళది. సో ఇది హ్యాండ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. బ్లోవర్ కూడా ఉంది. అలానే వచ్చేసి మనకు ఇంకోటి సోఫా క్లీనింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ చిన్న బాక్స్లోనే ఇన్ని విధాలుగా వచ్చాయి. ఇది వచ్చేసి 600 వాట్స్ అనమాట. దీని ప్రైస్ మనకు 2089 రూపీస్ అలా ఉంది. సో ప్రైస్ కూడా చాలా తక్కువకి వచ్చింది వాక్యూమ్ క్లీనర్. అండ్ ఇది డ్రై అండ్ వెట్లో డ్రై మట్టుకే ఉందన్నమాట, వెట్ అయితే లేదండి. కొంచెం పెద్ద వాక్యూమ్ క్లీనర్ తీసుకుంటే మనకు డ్రై అండ్ వెట్ రెండు ఉంటాయి అన్నమాట. కానీ నాకు ప్రస్తుతానికైతే డ్రై అవసరం ఉంది. ఇంకోటి ఈ టైల్స్ మీద ఎన్నిసార్లు చిమ్మినా కూడా మనకు ఎక్కడొక్కడ డస్ట్ అయితే ఉండిపోతుంది. చిన్న చిన్నవన్నీ కూడా మనకు కనిపించినవన్నీ కూడా ఉంటున్నాయి. సో అందుకనే నేను తీసుకోవడం అయితే జరిగిందనమాట. 2 మంత్స్ తర్వాత ఇంకా చాలా సఫర్ అవుతున్నాను. స్టెప్స్ పైన కానివ్వండి, ఇంకా మూలన హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది. ఇంకా ఊడుస్తూ ఉండాలంటే ఇదైతే ఇంకా మా హస్బెండ్కి అయినా ఈజీగా వర్క్ అవుతుంది అనేసి, నా హ్యాండ్ కూడా కొంచెం పెయిన్ ఉండడం వల్ల ఇలా పిల్లలైనా చేస్తారు, మా హస్బెండ్ అయినా నేనైనా ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు చేయొచ్చు, కొంచెం ఈజీగా ఉంటుందని ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను అనమాట. సో ఇదైతే ఒక బుక్ వచ్చిందనమాట. దీంట్లో అన్నీ ఉంటాయి మనకి ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి అనేది. వైర్కి వచ్చేసరికి మనకు 5 మీటర్స్ వైర్ ఇచ్చారండి. చాలా పెద్దగా ఉంది. మనం హాల్లో ఒక కార్నర్కి పెట్టుకున్నామంటే ఇల్లంతా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం పెద్ద ఇల్లు ఉంటే కనుక ఇంకా మనం సెకండ్ ప్లగ్కి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మనము దీన్ని మూవ్ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇంకా మీరు డ్రై వెట్ కావాలనుకోండి, కొంచెం పెద్ద సైజు ఉంటుంది. అది ఆల్రెడీ నేను 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట పెద్ద సైజ్ది. పెద్ద సైజ్ ఏంటంటే మనకు డ్రై వెట్ ఉండడం వల్ల పెద్ద బాస్కెట్ లాగా టబ్ లాగా ఉంటుంది. సో దాన్ని మూవ్ చేయాలన్నా కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు చెప్పాను కదా ఫ్రాక్చర్ అయిందని. సో ఇదైతే ఒక హ్యాండ్ తోటి అయితే సరిపోతుంది. దీన్ని మూవ్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా ఉంది. వెయిట్ ఎక్కువగా లేదు. సో దానివల్ల ఇది నేను తీసుకోవడం అయితే జరిగింది. ఇంకోటి వచ్చేసి ఇది ఫిల్టర్ అనమాట. మనకు ఇక్కడ ఉంది కదా, ఇది కూడా మనం క్లీన్ చేయొచ్చు. తీసేసి మనకు బాగా డస్ట్ పట్టినప్పుడు ఇవన్నీ కూడా వాష్ చేసేసి కొంచెం సేపు ఆరనిచ్చి మళ్ళీ ఇలా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫిల్టరు. సో మనకు డస్ట్ అంతా ఈ బాక్స్లోకి కలెక్ట్ అవుతుంది. మనకు కనిపిస్తూ ఉంటుంది ఏదన్నా అడ్డం పడిందా, డస్ట్ ఎంత వచ్చింది. మనము ఇది క్లీన్ అయిన తర్వాత రిమూవ్ చేసుకోవడానికి వీలుగా మనకు ట్రాన్స్పరెంట్గా ఇచ్చారనమాట బాక్స్ అయితే. అదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అటాచ్ చేసుకోవాలి. కావాల్సినప్పుడు అటాచ్ చేసుకోవచ్చు. మనం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఎక్కువ పార్ట్స్ అనేవి ఇవ్వలేదండి. ఒక హ్యాండిల్ వచ్చింది, మిషను కింద మొత్తం డస్ట్ క్లీన్ చేయడానికి ఒక రోలర్ లాంటిది బ్లాక్ కలర్లో పెద్దది ఉంది కదా అది. సో 3 పార్ట్స్ అవ్వడం వల్ల కొత్త వాళ్ళైనా కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మాన్యువల్ చదవాలి, ఏవో వీడియోస్ చూడాలి అలా ఏం లేదు. జస్ట్ సింపుల్గా మనం ఫస్ట్ ఇది అటాచ్ చేసేసుకొని తర్వాత దీనికి ఇది అటాచ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ హ్యాండిల్
పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మనకు వర్క్ అయిపోతుందనమాట. ఇలా 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఇచ్చారు బాక్స్‌లో పట్టడం కోసం. అండ్ మనం క్లీనింగ్ చేసుకున్నాక పైన హ్యాండిల్ రిమూవ్ చేసేసి ఏదన్నా చిన్న షెల్ఫ్‌లో కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల మనకు ప్లేస్ కూడా సేవ్ అవుతుందనమాట. సో, ఇంతే అనమాట. అటాచ్ అయిన తర్వాత మనము దీన్ని మనకు క్రాస్‌గా కావాలంటే క్రాస్‌గా పెట్టుకోవచ్చు. అండ్ స్ట్రెయిట్‌గా కావాలంటే కింద స్ట్రెయిట్‌గా పెట్టుకొని మనము క్లీన్ అనేది చేసుకోవచ్చనమాట. మనం డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇల్లు క్లీన్‌గా ఉంటుంది. ఇంకా ఆఫీస్ వర్క్ అనుకోండి, మార్నింగ్ ఒకసారి చేసి వెళ్ళిపోతే ఇంకా సరిపోతుందనమాట. చాలా వర్క్ అయితే సింపుల్‌గా చేస్తుందనమాట. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంతకుముందు వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసినప్పుడు చాలా పెద్దగా ఉండేది. అది యూజ్ చేయాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. దానికి అన్నీ అటాచ్ చేయాలి, దాన్ని మొయ్యాలి, అదొక భారంగా ఉండేది. ఇంకా అన్ని డబ్బులు పెట్టి కొన్నా కూడా నేను దాన్ని ఎక్కువగా యూజ్ చేయలేదనమాట. ఎప్పుడన్నా హెవీ వర్క్ ఉన్నప్పుడు, డీప్ క్లీనింగ్ ఉన్నప్పుడు ఇల్లు యూజ్ చేసేదాన్ని. బట్ ఇదొచ్చేసి చాలా సింపుల్‌గా ఉంది. ఇక్కడ చూసారంటే చిన్న బటన్ ఉంటుందనమాట. బటన్ ఆన్ చేసి మనం ఇలా మూవ్ చేస్తూ ఉండడమే. ఇది ఒకటొచ్చేసి స్ట్రెయిట్‌గా ఇలా చేసుకోవచ్చు. అండ్ మనం చీపిరి చిమ్మినట్టు ఉంటుంది కదా! అలా ఇది కాలుతో కొంచెం టచ్ చేసినట్టయితే ఈ క్రాస్ కూడా అవుతుందనమాట. మీకు వీడియోలో చూపియాలని ఇలా స్ట్రెయిట్‌గా చూపిస్తున్నాను. సో, దుమ్ముని మొత్తం కూడా నీట్‌గా లాగేస్తుందండి. అస్సలు ఏం కూడా డస్ట్ అలా ఉండట్లేదు. చాలా చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే దీనికి చిన్న చిన్న వీల్స్ ఇచ్చారు పక్కన చూసారంటే. సో, ఆ వీల్స్ వల్ల మనకు చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. నేను ఇంతకుముందు యూజ్ చేసిన వాక్యూమ్ క్లీనర్‌కి పెద్దదానికి వీల్స్ అయితే రాలేదు. సో, డస్ట్‌ని చూడండి ఇలా కలెక్ట్ చేస్తుందనమాట కింద బాస్కెట్‌లో. ఒకసారి ఇల్లంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బాక్స్‌ని రిమూవ్ చేసేసి మనము ఇంకా డైరెక్ట్ డస్ట్‌బిన్‌లో వేసేయడమే. మీకైతే ఇప్పుడు కింద పెట్టి చూపిస్తాను. క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఇక్కడ పైన చిన్న స్విచ్ లాంటిది వచ్చింది కదా! ఆ స్విచ్‌ని తీసేసి ఇంకా ఇది పైన రిమూవ్ చేయడమే. అండ్ ఫిల్టర్‌ని ఒక 2, 3 డేస్‌కి, 1 వీక్‌కి అలా మీ టైముని బట్టి అది డస్ట్ మొత్తం పట్టేసిందనుకోండి, ఆ వైట్ కలర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఎక్కువ దీనికి శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఫాస్ట్‌గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకేం లేదు. చాలా సింపుల్ అనమాట. సో, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకెవరికన్నా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో అని మీకు వీడియో తీసి కంప్లీట్‌గా అన్బాక్సింగ్ దగ్గర నుండి నేను యూజ్ చేసిన తర్వాత 1 వీక్ అది కంప్లీట్ యూజ్ చేసిన తర్వాతే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది 1 వీక్ బ్యాక్ తీశాననమాట వీడియో. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. కొలాబరేషన్ వీడియో అయితే అస్సలు కాదు. సో, నా పర్సనల్ యూస్ కోసం కొనుక్కున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని కంప్లీట్‌గా అన్బాక్సింగ్ చేసి వీడియో రూపంలో పెట్టడం అయితే జరుగుతుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.